వీడియోలో విష్ణుప్రియ ఫ్యాన్స్ ఉండి, నేను చెప్పే పాయింట్ గురించి వాళ్ళకి నచ్చకపోతే నేనేం చేయలేనండి. విష్ణుప్రియ అయితే తప్పు చేసింది. ఎంత బాగా అది ఎంత మంచోళ్ళైనా సరే ఆ మాట మాట్లాడడం చాలా తప్పు. అది అవతల ఏ పర్సన్ ఉన్నాడనేది గూడా ఆలోచించుకొని ఆ మాట మాట్లాడుండుంటే చాలా తప్పు. దాని గురించి వీడియోలో క్లారిటీగా చెప్తాను. అండ్ హౌస్‌లోకి లవ్ ట్రాక్ అనేది వచ్చేసింది. ప్రేరణ కనిపించినంత చిన్న పిల్లయితే కాదు. తన థాట్స్ అయితే ఆన్ టైమ్ గేమ్‌లో ఉన్నట్టు క్లారిటీగా అర్థమైపోయింది. సో, వీటన్నింటి గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేసుకుందాం. మిడ్ నైట్ గుసగుసలు. టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్ దిస్ ఈస్ యువర్ లక్ష్మి. వీడియో చూసే ముందు లైక్ చేసి వీడియో చూడండి. అంతకుమించి నేనేం అడగట్లేదు. మీకు నా ఛానల్స్ నచ్చి, నా వీడియోస్ బాగా నచ్చితే మీరు మళ్ళీ మళ్ళీ నా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో థర్స్‌డే నైట్ ఎపిసోడ్ అయిపోయాక మిడ్‌నైట్ ఏం జరిగింది? దాని గురించి మొత్తం డిస్కస్ చేసుకుందాం. అండ్ లైవ్‌లో గూడా ఏం జరిగిందో దాని గురించి కూడా డిస్కస్ చేసేసుకుందాం. ఏం లేదు. ఏం లేదని అంటున్నానా? చాలా ఉంది. మనకు ఎపిసోడ్‌లో చూపించినటువంటి డాన్స్ టాస్క్ కొంచెం టైమే చూపించారు గదా! లైవ్‌లో చాలా సేపు జరిగింది. ఇందులో నిఖిలు, ప్రేరణ, విష్ణు పృథ్వీ చాలా బాగా గేమ్ ఆడారు. ఫైనల్‌గా వాళ్ళు ముగ్గురైతే అన్ని రౌండ్స్ దాకా ఉన్నారనమాట. వాళ్ళు ముగ్గురు గెలిచినట్టు అనేసన్నారు. కానీ అక్కడ ట్విస్ట్ ఏం పెట్టాడంటే ఇంతటితో ఈ గేమ్ సమాప్తం. ఇందులో శక్తి టీమ్ వాళ్ళు ఎక్కువున్నారు కాబట్టి వాళ్ళకే పాయింట్ 1,00,000 అమౌంట్ అని చెప్పేసారనమాట. ఇంతటితో ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్‌నెస్ టాస్క్ కూడా ఫినిష్ అయిపోయింది అని కూడా క్లారిటీ ఇచ్చేసాడు. సో, ఎక్కడోళ్ళు అక్కడ పజిల్డ్‌గా కూర్చునేసారనమాట. మీకు నిన్న ఒక ఎపిసోడ్‌లో ఒక పాయింట్ అయితే మర్చిపోయాను చెప్పడము. అక్కడ యష్మి ఏడుస్తా అనింది గదా! దానికి రీజన్ ఏంటని నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటా అంటే, ఏం లేదు మణికంఠని తీసేసిన డిస్కషన్స్‌లో విష్ణుప్రియ వండుకొని యష్మి మేమైతే మేము నిన్ను డైరెక్ట్‌గా తీసేసుంటాము అని అనుకున్నా. నేను నిన్ను తీసేస్తారు అని అనుకున్నాను. ఎందుకంటే నువ్వేం గేమ్స్ ఆడలేదు గదా! అని. సో, అక్కడ ఒక్క నెగెటివ్ పాయింట్ పడడం వల్ల యష్మి ఆ రోజు నుంచి కొంచెం డల్‌గా క్యారీ చేస్తా ఉన్నింది. దాన్ని కొంచెం ఔట్ బర్స్ట్ అవ్వలేక, వాళ్ళతో మింగిల్ అవ్వలేక, పృథ్వీ వాళ్ళతో చెప్పుకోలేక కొంచెం స్ట్రగుల్ అయ్యి పృథ్వీతో, నిఖిల్‌తో అయితే డిస్క్లోజ్ చేసింది. వాళ్ళు అనే పేరనేది మెన్షన్ చేయకుండా చాలా నీట్‌గా హ్యాండిల్ చేసుకునిందనుకోండి ఆ మ్యాటర్ అయితే. గేమ్ అంతా అయిపోయినాక వీళ్ళకి రేషన్ చాలా తక్కువుంది హౌస్‌లో. అందుకు బిగ్ బాస్ అయితే బనానాస్ పంపించాడు. ఒక్కొక్క బనానా వచ్చేటట్టు వాళ్ళైతే షేర్ చేసుకునేసారు. సీత ఆలోచిస్తా ఉందనమాట. ఏం ఆలోచిస్తా ఉంది? అరే! ఇప్పుడు మనల్ని ఒక 2 గేమ్స్ ఓడిపోయాము. ఆల్రెడీ నబీల్‌ని లాస్ అయిపోయాము. ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ ఇంకొకరిని తీసేయమంటాడేమో. ఏంట్రబ్బా మన సిట్యుయేషను అని వాళ్ళ టీమ్‌లో డిస్కస్ చేసుకుంటారు. ఏదైనా మనకొక సర్ప్రైజ్ అయితే ఇయ్యబోతాడు బిగ్ బాస్ రేపు అనేసని అంటుంటే, సేమ్ టైమ్‌లో యష్మి గూడా ఇప్పుడు మనము గెలిచాం గదా! మనకు బిగ్ బాస్ ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. మనం నెక్స్ట్ ఎవరిని తీసేద్దాము అని ఆలోచించుకుంటున్నారనమాట. అంటే అందరి థాట్ గేమ్ మీదే ఉంది. అది మాత్రం బాగా క్లారిటీ అయితే అర్థమవుతా ఉంది. ఈ శక్తి టీమ్ ఒక రూమ్‌లో హ్మ్. కాంతార టీమ్ ఒక రూమ్‌లో వచ్చి వీళ్ళు డిస్కషన్స్ పెట్టుకుంటన్నారు. శక్తి టీమ్‌లో ఫన్ జోన్‌లోకెళ్ళిపోయారు. అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, ఓపెన్ అప్ అవ్వడానికి దాని గురించి. మణికంఠ అంటే నీకు యష్మి గురించి ఏం తెలుసు? అంటే నాకు యష్మి ఇంకా పజిల్ లాగే ఉంది. పృథ్వీ అంటే మంచోడే. నేను ఇప్పుడిప్పుడు అర్థం చేసుకోగలను. అలా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ కామెడీ అంటే పృథ్వీ గురించి నువ్వేమనుకుంటున్నావని యష్మిని అడిగితే యష్మి ఇక్కడ విష్ణు పృథ్వీ అందిస్తున్నాడనమాట. చాలా మంచోడు, హెయిర్ స్టైల్ బావుంది. ఇంకా చెప్పురా అంటుంటే తన డ్రెస్సింగ్ సెన్స్ బావుంటుందని అలా ప్రొవోక్ చేస్తా మాట్లాడుతా ఉన్నింది యష్మి. దానికి అందరూ ఓ అని అంటున్నారు. మళ్ళొచ్చి నిఖిల్ గురించి అనంటే నిఖిల్ నా బడ్డీగా వచ్చాడు. నాకు చాలా హ్యాపీ. ఏదైనా సజెషన్స్ మేము షేర్ చేసుకుంటాము. అది ఇది అని డిస్కస్ చేసుకుంటా అంటే కొంచెం ఎక్కడో కాలుతున్నట్టు అనిపించింది. అయినా ఇంక ఆల్రెడీ వీళ్ళకి పెట్టాలని ట్రై చేస్తున్నారు కదా! సో, ఓ అని అరుచుకుంటా వాళ్ళ డిస్కషన్స్ అయితే ఫన్ జోన్‌లోకెళ్ళిపోయారు. కాంతార టీమ్ వాళ్ళు ఆట గురించి ఆలోచిస్తున్నారనమాట. అరే! నబీల్ ఎళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎవరిని తీసేస్తారో ఏమో! నేను గేమ్ గురించి ఆలోచిస్తున్నానని సీత అంటుంటే, మళ్ళీ నాకు ఆహ్, గర్ల్స్‌లో వచ్చి ప్రేరణ గాని, విష్ణు గాని, నైని గాని బాగా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తారు. నాకేమి ఇబ్బంది లేదు. మీరు విష్ణుని మాత్రం పృథ్వీ విషయంలో ఎటువంటి టాపిక్ గురించి అసలు ఎత్తొద్దు. తనని నేను ఓన్లీ టాస్క్ ఆడేదానికి మాత్రమే తనని ప్రిఫర్ చేస్తా. ఇంక మిగతా దాంట్లో అంతా నేను వదిలేస్తాను. తన పర్సనల్ గేమ్ తనిష్టం. మీరెవ్వరు కూడా మాట్లాడొద్దంటే, అంతలోనే విష్ణు వస్తుంది. విష్ణుతో మాట్లాడతా ఏంట్రా అంటే, ఇట్లా పృథ్వీ విషయంలో నువ్వేమన్నా డిస్ట్రాక్ట్ అవుతావేమో అన్నట్టుంటే, లేదు లేదు నేను మన క్లాన్‌కి 200% సపోర్ట్ చేస్తాను. టాస్క్ అన్నా ఏదన్నా 200% నేను సపోర్ట్ చేస్తాను. అంటే సీత కూడా నాకు నీ మీద నమ్మకం ఉందిరా. ఐ యామ్ సో కంఫర్ట్ విత్ యూ అననేసి సీత చాలా మంచిగా చెప్పేసి ఎళ్తుందనమాట.
ఈ డిస్కషన్స్‌లో నైట్ ఏం జరిగిందంటే విష్ణుప్రియ మాట జారింది. మాట జారడం గాదు తప్పే. తన ఫ్రస్ట్రేషన్‌లో ఆ మాట మాత్రం మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు సచ్ ఎ డబుల్ షేడెడ్ ఫేస్ అని అనింది గదా! నిఖిల్‌ని. ఓకే. అక్కడి వరకు ఓకే. ఆ ఫ్రస్ట్రేషన్ దాంతో అయిపోయింది. నబీల్‌ని తీసేసిన ఫ్రస్ట్రేషన్‌లో ఇంకా డిస్కషన్ అంటే అతనికి చీర, రెడ్ బ్యాంగిల్సు, బొట్టు ఇది మాత్రమే తక్కువ అని ఇన్సల్ట్ చేసి మాట్లాడింది. అది చాలా తక్కువ. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని అలా అని నేను ఆడవాళ్ళని తక్కువ చేయట్లేదండి. ఆడవాళ్ళని తక్కువ చేసినా చేయకపోయినా ఒక మగపిల్లాడిని అలా అనడం అయితే చాలా తప్పు. అది వింటే ఎంత హర్ట్ అవుతాడో అది ఎక్కడి దాకన్నా ఎళ్ళొచ్చు. మళ్ళీ అమ్మాయి మెంటాలిటీ ఏందంటే అనేస్తుంది. మళ్ళీ దాన్ని ఒకరు క్లారిఫై చేయడము, అలా మాట్లాడకూడదు అని చెప్పడం ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ గిల్ట్ ఫీల్ అవుతుందనమాట. మళ్ళీ అందరూ కలిసిపోయి మళ్ళీ మాట్లాడుకుంటా ఉంటారు. నేను చెప్తున్నాను గదా! ఇక్కడ నిఖిల్ విన్నింగ్ మెటీరియల్ కాదు. విష్ణు విన్నింగ్ మెటీరియల్ కాదు. వీళ్ళు గేమ్ కోసమొచ్చి గేమ్ ఫోకస్ అయ్యి లేదనమాట. మళ్ళీ ఏమంటుంది, "అరేయ్! నాకు వెళ్ళిపోవాలనుందిరా. నాకింక ఉండబుద్ధి కావట్లేదు. నా దగ్గర నామినేషన్ పాయింట్స్ ఏం లేవు. అందరూ బాగా కలిసిపోతారు. అందరూ ఫైట్ చేసుకుంటారు. అందరూ ఉంటారు. మళ్ళీ ఇక్కడికొచ్చేటప్పటికి మళ్ళీ బాగా కలిసిపోతారు. ఇలాంటి వాళ్ళ మీద నేనేం పాయింట్స్ పెట్టేదని" సీతతో చెప్తాంది. సీత ఎంత కవర్ చేస్తాందంటే, "అది కాదు. ఇలా పాయింట్స్ ఎతుకు. నేనైతే ఇలా వెతుకుతాను. ఎక్కడ ఏ మిస్టేక్ ఉందో దాన్ని పట్టుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే గేమ్ ఈజ్ గేమ్. నామినేషన్స్‌లోకొచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు వాళ్ళ నామినేషన్ పాయింట్ పెట్టి నామినేట్ చేయాల్సిందే. అదే మెయిన్ ఘట్టం అన్నట్టు తన ఒపీనియన్ తను చెప్తుందనమాట. ఆదిత్య గారు, నబీలు చాలా ఫన్ క్రియేట్ చేశారు. మిడ్‌నైట్‌లో అయితే వాళ్ళందరి గురించి డిస్కస్ చేసుకుంటా, మణికంఠని ఒక సిట్యుయేషన్‌లో చూసి వాళ్ళు భయపడ్డాడనేసి, మనీని ఇట్లా వాళ్ళు తీసేయడం, మనీని చాలా ఫీల్ అయ్యాడనేసి దాని గురించి డిస్కస్ చేసుకుంటా వాళ్ళ టైమింగ్ అయితే అలా ఇదైపోయింది. ఇక్కడ అసలు మ్యాటర్ ఏందంటే ప్రేరణ నిజంగా 200% గేమ్ మీద ఎంత ఫోకస్ ఉందంటే అంత ఫోకస్ ఉంది. ఎంత ఆలోచిస్తానంటే అంత బాగా ఆలోచించి ప్రతి ఒక్కరిని మంచిగా క్యాచ్ చేస్తాంది. ఇది మాత్రం ప్రేరణకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈ పాయింట్‌లో. నామినేషన్స్‌లో గొడవ పడ్డ వాళ్ళైనా లేదా టాస్కుల్లో గొడవ పడ్డయిన వాళ్ళైనా ఇంకా ప్యాచప్ కాని వాళ్ళు ఎవరున్నారు హౌస్‌లో, ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అనేసి మాట్లాడుకుంటా కరెక్ట్‌గా ఏం చెప్పింది, యష్మి, మణికంఠ ఇంకా ప్యాచప్ కాలేదు. యష్మి, సోనియా మధ్య ఇంకా కాన్ఫ్లిక్ట్ ఉంది. వీళ్ళు ఇంకా ప్యాచప్ అవ్వలేదని డిస్కస్ చేస్తాంది. కరెక్టే. ఎంత ఎత్తుకున్నా వాళ్ళ మధ్యనైతే అంత బాండింగ్ కుదరలా. అంటే తను ఎలా కంపేర్ చేసుకుంటుందంటే ప్రేరణ, విష్ణుప్రియకున్నంత కాన్ఫ్లిక్ట్ మొత్తం పోయింది. ప్రేరణ, సీతుకున్నది మొత్తం పోయింది. వాళ్ళు బాగా కలిసిపోయారు. బాగా ఆడుకునేస్తున్నారు. వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. నేను ఇలా అనుకున్నాను, నువ్వు అలా అనుకున్నావు అనేసి వాళ్ళ మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగించినారు. కానీ వీళ్ళ మధ్య అంత డిస్కషన్ లేదు గదా! ఎక్కడో సమ్ గ్యాప్ ఈస్ రన్నింగ్ అనమాట. సో, దీని గురించైతే వాళ్ళు ఆలోచించుకునిన దానికి, అక్కడ ఆ అమ్మాయి చెప్పిన దానికి సూపర్ పాయింట్. తర్వాత ఏమంటుందంటే, ఇక్కడ సోనియా గారితో ప్రాబ్లమ్ ఏందంటే, ఆమె రియల్ ఫేస్ ఏదని తెలియడం లేదు. నామినేషన్స్‌లో ఉండే సోనియా గారు నిజమా? లేదా మనతో హౌస్‌లో ఉన్నప్పుడు ఉంటుంది అది నిజమా? అక్కడ అలా ఉండి, అక్కడ అలా ఉందంటే ఏది రియలు? ఈమె ఏమనుకుంటుంది? అంతా ఓకే. ప్రతి ఒక్కరు నామినేషన్ పాయింట్ చెప్తారు. తను అనే డిస్కషన్స్‌లో తను పెట్టే పాయింట్స్‌లో ఒక్కటి హర్టింగ్ పాయింట్ ఉంటుంది. ఆ హర్టింగ్ పాయింట్ వల్ల ఆమె చాలా బ్యాడ్ అయిపోతుంది. ఖచ్చితంగా అది ఇక్కడ తగులుతది అన్నట్టు ప్రేరణ చెప్తాంది. అది నిజం. మీరు ప్రతి ఒక్కసారి ఎత్తుకొని ఎవరిని హర్ట్ చేసినా లాస్ట్‌లో ఒక పాయింట్ వదిలేస్తుంది. ఆ పాయింట్‌తోనే వాళ్ళు ఆ రోజంతా బాధపడతారు. ఇదే జరిగింది. ప్రేరణ ఒక మాటని, "నాకు మీరంతా పాపం నిఖిలు సోనియా వల్ల ఇదైపోతున్నాడు అని మీరు అనుకుంటున్నారు. నాకేం పాపం అనిపించట్లేదు. తను ఇక్కడంతా ఒక విధంగా ఉంటాడు. తర్వాత సోనియా దగ్గరికెళ్ళి ఆమె చెప్పిన మాటలు వినేసొచ్చి ఇలా చెప్తున్నాడు అని మీరు అంటున్నారు కదా! ఏమో అతని మైండ్‌లో కూడా అదే ఉందేమో! ఒక సపోర్ట్ రావడం వల్ల దాన్నే తను ఇంప్లిమెంట్ చేస్తున్నాడేమో! నాకు తెలిసినంత వరకు తనేం అంత అమాయకుడైతే ఏం కాదు. తన మనసులో ఉండేదే తను పెడుతున్నాడు అననేసి ఎంత లాజిక్‌గా మాట్లాడుతుంది తెలుసా? ఎవరైనా వింటే మేబీ అయ్యుండొచ్చు. ఇదే కరెక్ట్ అని కూడా అంటారు. 200% కరెక్ట్. తన నిఖిలు మంచితనం ముసుగులో తన నెగటివిటీని కప్పుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఇలాంటి నెగటివిటీ వాళ్ళు పక్కన నుంచి తోస్తాంటే ఆ నెగటివిటీ ఆటోమేటిక్‌గా బయట పడిపోతుంది. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అది అసలు పప్పులే ఉడకవు గదా! అలానే ఉంటుంది. అండ్ మార్నింగ్ ఆ టైంకి వాళ్ళు మాట్లాడుకుంటా నిద్రపోతా మొత్తానికి లైట్స్ అయితే ఆఫ్ చేసేశారు. మార్నింగ్ మంచి సాంగ్‌తో అయితే లేచేసి ఇక్కడ వాళ్ళు ఫుడ్ ఎవరు చేసుకోవాలంటే సోనియా వాళ్ళు మేము ఫుడ్ చేసేసుకుంటాం ఫస్ట్ అన్నారు. సో, టీ పెట్టుకుందామని వీళ్ళంటే టీ పెట్టడానికి మన దగ్గర పాలు గూడా లేవు గదా! అనేసి సీత టీమ్ వాళ్ళనమాట.
తర్వాత ఇక్కడ ఒక లవ్ ట్రాక్ అనేది 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ అయిపోయింది అని అనిపిస్తుంది. ఇదైతే పెట్టుడు లవ్ ట్రాక్ లాగా లేదు. విష్ణుప్రియ చిన్నపిల్ల మెంటాలిటీ లాగా ఏమన్నా అట్రాక్ట్ అయిపోతుందో పృథ్వీకి అది అర్థం కావట్ల. కొంచెం జెన్యూన్‌గానే తనని ఇంప్రెస్ చేయడానికైతే పిచ్చగా ట్రై చేస్తాంది. కానీ పృథ్వీ మొన్నటిదాకా దేకను కూడా దేకలేదు. కానీ ఇప్పుడేమో కొంచెం ఇంట్రెస్ట్ చూపించడానికి అతను ట్రై చేస్తున్నాడు. మాట్లాడుతున్నారు. పక్కన పక్కన కూర్చుంటున్నారు. సో, వీళ్ళ మీద కొంచెం ఫుటేజ్ అనేది ఎక్కువ వస్తదనమాట. అంటే ఒక 4, 5 కెమెరాలు వీళ్ళ మీదే ఫోకస్ చేసుంటారు. సో, ఏదైనా కంటెంట్ వస్తే మంచిగా ఏసుకోవడానికి మొత్తానికి ఒక లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందంతా యూజ్ అండ్ త్రో లవ్ ట్రాక్స్ నేను చెప్తున్నాను గదా! అది ఓన్లీ హౌస్‌లో వరకే. బయటొచ్చాక ఎవరైనా వేస్టు. అండ్ ఫ్రెండ్‌షిప్‌లు కూడా అంతే. హౌస్‌లో వరకే. బయటొచ్చినాక వేస్టు. నేనైతే ఎక్కడా చూడలేదు మిగతా వాళ్ళనైతే. జాన్, జిగిరిల్లాగా ఉన్నోళ్ళు కూడా బయటొచ్చాక విడిపోయారు. ఇదంతా నేను ఫేక్ ఫ్రెండ్‌షిప్, ఫేక్ లవ్ అనే అంటా. నా దృష్టిలో అయితే అదసలు అనిపించదు. కానీ విష్ణుప్రియ ఎంత దూరం తీసుకోబోతదో తెలీదు. కానీ విన్నింగ్ మెటీరియల్ విష్ణుప్రియ. గేమ్ గట్టిగా ఆడి, గట్టిగా పాయింట్స్ పెడితే విన్నర్‌కి ఇంకా నెక్స్ట్ తనకు పోటీ ఎవ్వరు లేరనమాట. అలాంటి ఆవిడ ఇట్లాంటి లవ్ ట్రాక్‌లో పడింది అనంటే, మరి చాలా కొన్ని దగ్గరలో లవ్ ట్రాకే నెగెటివ్ అవ్వచ్చు. ఏం చెప్పలేం. సోనియా, నిఖిల్ కూడా డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ఏంటి, అరే పృథ్వీగాడు ముందసలు పట్టించుకునేవాడు కాదు విష్ణుని. ఇప్పుడేమో పట్టించుకుంటున్నాడు. నాకెందుకు వీడు ఆ పిల్ల లవ్ ట్రాక్‌లో పడిపోతాడేమో అనేసని. అది వాళ్ళ ఇష్టం. నువ్వేం చెప్తావు? వదిలేసేయాలి అయన్నీ మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడుకుంటా అన్నారు. సో, వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటున్నారు. కాంతార టీమ్ వాళ్ళు నెక్స్ట్ గేము ఎలా ఉంటుంది? ఎలా మనం ఆడాలనేసి. లైవ్‌లో అయితే పొద్దున్నుంచి 9:30, 10 గంటలకు అట్లా లేపితే మధ్యాహ్నం 4 దాకా వంటలు, ఈ కార్యక్రమాలు, రెడీ అవ్వడాలు వీటిల్లోనే ఉంది. 4 గంటలకి స్టార్ట్ చేస్తున్నాడు గేమయితే. ఆ 4 గంటలకు కూడా గేమ్ ఏం స్టార్ట్ చేశాడంటే సేమ్ సౌండ్స్ విని ఆడాలనగా చాలా సీరియస్ గేమ్ ఇది. కానీ చాలా కామెడీ వేలో తీసుకెళ్ళిపోయాడు నబీలు. నబీల్ సంచాలక్‌గా బాగా చేయలేదు. హౌస్‌మేట్స్ కూడా బుర్ర లేకుండా ఉన్నారు. అక్కడ పాయింట్స్ ఒక్కొక్కటి కరెక్ట్ అని రాసేదానికి పోయి అక్కడ ఏందో అలా పెట్టేశాడు. ఇదైతే గేమ్ ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ గేమ్ అయితే. ఎందుకంటే 2 సీజన్స్‌లో పెడితే సీజన్ గానీ, అండ్ లాస్ట్ సీజన్ గానీ చాలా హైలైట్ అయింది ఇది. మరి ఎందుకో 3 సీజన్ల నుంచి వస్తాంది. చాలా హైలైట్ అయింది. అమర్ ఎంత ఫన్ క్రియేట్ చేశాడో. ఆదిరెడ్డి వాళ్ళ టైంలో కూడా పెట్టారు. మరెందుకో ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ సీజన్‌లో. అండ్ సెకండ్ టాస్క్ నేనిప్పుడు లైవ్ పెట్టేటప్పటికి ఆ బ్యాంగిల్ పెట్టి, ఆ బ్యాంగిల్‌లో పవర్ ఉంది. ఆ పవర్‌ని ఎవరు తీసుకొని క్లెయిమ్ ఎక్స్‌చేంజ్ అవ్వండి అనేంత వరకొచ్చింది. మణికంఠ తీసుకున్నాడు అని టాకు. అంటే మణికంఠ, యష్మినే పాయింట్స్ పెడుతున్నారనమాట. దీని గురించి నేను ఎపిసోడ్ వీడియోలో చెప్తాను. ఇదండి ఇవాల్టి లైవ్ మిడ్‌నైటు, మార్నింగ్ లైవ్ అప్డేట్సు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థాంక్ యూ సో మచ్.